చిరంజీవి నటించిన 150వ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుండగానే ఆయన తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు ఇండస్ట్రీలో తెగ మారుమోగిపోతోంది. రీసెంట్గా రామ్ చరణ్కు ధృవతో మంచి హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకునేలా కనిపించట్లేదు. చిరుకి సరిపోయే ఒక మంచి కథతో ఈ డైరెక్టర్ కిక్కివ్వడం ఖాయమంటున్నారు అభిమానులు. తన స్టైల్ మేకింగ్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో సినిమాను తెరకెక్కించే దర్శకుడు సురేందర్ రెడ్డి. చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ స్టైలిష్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. తాజాగా తమిళ రీమేక్ తని ఒరువన్ను తెలుగులో ధృవ, రామ్ చరణ్ తో రీమేక్ చేసి సూపర్ సక్సెస్ తో అందరినీ పరేషాన్ చేసిన ఈ దర్శకుడు బ్రూస్లీతో పరాజయాన్ని చవిచూసిన రామ్ చరణ్ కు ధృవ సినిమాతో మెగా హిట్ ను అందించాడు. చరణ్ కూడా పూర్తిగా సురేందర్ రెడ్డిపై నమ్మకం ఉంచి ఈ సినిమాకు పూర్తి ఫ్రీడమ్ ఇవ్వడంతో ఒక మంచి రీమేక్ ను తెలుగు ప్రేక్షకులకు అందించాడు సురేందర్ రెడ్డి. అయితే చరణ్ సినిమాతో గోల్డెన్ ఛాన్స్ కు ఒక అడుగు దూరంలో ఉన్నాడు సురేందర్ రెడ్డి. అయితే అన్ని అనుకున్నట్టు జరిగితే చిరంజీవి 151 సినిమాకు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసే అవకాశాన్ని ఒడిసి పట్టేస్తాడు. తాజా సమాచారం ప్రకారం ఈ దర్శకుడు చిరు 151 సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవితో 150 సినిమాను నిర్మించిన రామ్ చరణ్ 151 సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ఈ విషయాన్ని ఇటు రామ్ చరణ్ అటు అల్లు అరవింద్ ఇద్దరూ స్పష్టం చేశారు. అయితే దర్శకుడు ఎవరనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. చిరంజీవి 151 సినిమా దర్శకుల జాబితాలో బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి, పూరి జగన్నాథ్ లాంటి దర్శకుల పేర్లు వినిపించాయి. ఫైనల్ గా ఆ ఛాన్స్ సురేందర్ రెడ్డికి దక్కే అవకాశాలున్నాయి. ధృవ సినిమా సెట్స్ పై ఉండగానే మెగాస్టార్ కు ఓ అదిరిపోయే స్టోరీ లైన్ వినిపించిన సంగతి తెలిసిందే. ఆ కథకే చిరు ఓకే చెప్పే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయట. అన్నీ కుదిరితే ఇక చిరు 151 సినిమాకు సురేందర్ రెడ్డినే కన్ఫర్మ్ చేసేలా కనిపిస్తోంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం తెరపై అభిమానులకు మెగా రేంజ్ లో కిక్ ఇవ్వడం ఖాయం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.